నరసింహరావు గారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రాజకీయాల్లో నాయకులను నమ్మి తమ కార్యకర్తలు తమ జీవితాలని ఎలా నాశనం చేసుకుంటారో ఎలా పోగొట్టుకుంటారో అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో జరిగినటువంటి కిరణ్ రాయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఐ ఉదంతం రెండు. ఓకే. సో దురదృష్టం ఏంటి అంటే సనాతన ధర్మానికి ప్రతీకగా నిలబడినటువంటి ఈయన పార్టీలో రెండు అత్యంత సనాతన ధర్మానికి ప్రతీకలైనటువంటి రెండు, ఒకటి తిరుపతి, రెండు శ్రీకాళహస్తి, ఈ రెండిట్లోనే ఇలాంటివి జరగటం చాలా డిఫరెంట్ ఇష్యూ. అదృష్టం ఏంటి అంటే ఈ రెండింటికి ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు కాదు, లక్కీగా ఇన్ఛార్జ్లే కాబట్టి. ఇది దీంట్లో నేను పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉంది ఏంటి అనేది ఎస్ఎస్ఆర్, ఎందుకంటే నాకు ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ వన్. వాడు ఒకటైతే మాత్రం చెప్పగలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎక్కడెక్కడైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట అండ్ జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న 21 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట జనసేన నాయకత్వం, ఇవి రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా అంతర్మతనం జరుగుతున్నమాట వాస్తవం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు శ్రీకాళహస్తిలో రేపొద్దున పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఈ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ నాకు కావాలి, ఇక్కడ పలానా అమ్మాయి లీడర్షిప్ ఉంది, పలానా కాన్స్టిట్యున్సీలో నాకు కావాలి, లేకపోతే పలానా పదవి నాకు కావాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ రెండు పవర్ జనరేటర్లు ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంది. సో రెండు పవర్ జనరేటర్లు ఎక్కడైతే అవుతాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురమే తీసుకోండి, వర్మ ఉన్నాడు, వర్మ అనే అతను ఒక సీనియర్ లీడర్ అక్కడ. ఈ సీనియర్ లీడరు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీ అక్కడ ఎగ్జిస్టింగ్ లో ఉన్నప్పుడు రేపొద్దున వర్మ పరిస్థితి ఏంటి? అదే కదా. అంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంది? సో వీళ్ళు 2028కి తెలుగుదేశానికి ప్రత్యర్థులు ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశానికి ప్రత్యర్థులు లోకల్ గా ఉన్న జనసేన వాళ్ళు. ఓకే ఓకే. అంటే జనసేనకి ప్రత్యర్థులు ఎవరు అంటే లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళు. ఎందుకు టీడీపీ వాళ్ళేనంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక సింపుల్ లాజిక్ నరసింహరావు గారు, ఒక భార్య ఇద్దరు భర్తలు, ఒక భార్య ఇద్దరు భర్తలా? ఒక భర్త ఇద్దరు భార్య, మరి ఒక భార్య ఇద్దరు భర్తలు. క్వైట్ కామన్, ఒక భర్త ఇద్దరు భార్యలు క్వైట్ కామన్. ఇక్కడ ఒక భార్య ఇద్దరు భర్తలు, అధికారం ఒకటే. నాకు కావాలంటే అధికారం, నాకు కావాలని జనసేన అంటుంది, తెలుగుదేశం అంటుంది లోకల్. సో ఆటోమేటిక్ గా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి అని వీళ్ళు అంటున్నారు, మా నాయకుడు లేదా మీ పార్టీ లేదని వీళ్ళు అంటున్నారు, మా నాయకుడు లేదా మీ పార్టీ లేదా మేమే మీకు సీట్లు ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, అబ్బే మనకు అసలు ఏమీ సీన్ లేదు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం అంటున్నాడు. సో మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడయ్యా మా నాయకుడు అని, ఇప్పుడు మా అధికారం మాది, సో మా వాటా ఏంటి, ఈ కాన్స్టిట్యున్సీలో మా పాత్ర ఏంటి, తుర్రుమని తిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాం. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మీరేం మాట్లాడు, తెలుగుదేశం నాయకులు తంతే తన్నించుకోండి, తిడితే తిట్టించుకోండి, మాట అంటే మాట అనిపించుకోండి, వీలైతే నేను వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. ఈజ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఇష్యూ. అలా ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ అమ్మాయి జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఏంటి సార్ అసలు ఇక్కడ అమ్మాయి ఓపెన్ గా చెప్పింది, ఆ రోజు విన్నాం మనం, బొజ్జల సుధీర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయనే కుట్ర చేశారనేది ఆ భర్త చంద్రబాబు, ఆయన పేరు కూడా చంద్రబాబు, ఆయన మాట్లాడడం విన్నాం. సో ఒకరిపై ఒకరు హత్య కేసులు పెట్టి ఇరికించుకునే అంత డోర్ డెలివరీ కదా కూడా, సుబ్రహ్మణ్యం కేసు కైండ్ ఆఫ్ డోర్ డెలివరీ, పక్క స్టేట్ లో డెలివరీ, ఎక్కడైనా రివరే కదా, అది రివర్ డెలివరీ, ఇది డోర్ డెలివరీ. అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది అనేది నేను అథెంటికేటెడ్ గా చెప్పలేని పరిస్థితి నరసింహరావు. కానీ ఒకటైతే మాత్రం నాకున్నటువంటి విశ్వసనీయమైన సమాచారం, అంటే రిలయబుల్ సమాచారం, మీలాంటి వ్యక్తులు ఇంకొకళ్ళు నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే, ఈ అమ్మాయి
ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒక పవర్ జనరేటర్ ఆ కాన్స్టిట్యున్సీలో. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఒకవేళ ఎమ్మెల్యే సీటు ఇవ్వటం అంటూ జరిగితే శ్రీకాళహస్తి కావాలి అంటే ఈ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. బికాస్ అతను అంత పెద్ద నాయకత్వం ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వ్యక్తి కాదు తెలుగుదేశం పార్టీ. సో రేపొద్దున కనుక ఖచ్చితంగా జనసేన 2028లో కానీ 27లో కానీ లేకపోతే జమిలీ వచ్చినా, లేదు అంటే ఇప్పుడు అక్కడ ఏమైనా అక్కడ చైర్మన్ పదవులు వచ్చినా ఇంకోటి వచ్చినా రేపొద్దున ఈ అమ్మాయి వర్గీయులకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. జనసేన రేపొద్దున ఈ అమ్మాయి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఒక లీడర్ పోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి లీడర్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం పడుతుంది కదా. సో సహజంగా జనసేనలో ఇంకా అలాంటి స్థాయి ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు చేరితే తప్ప రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అమ్మాయిని గనక ఖచ్చితంగా వీక్నెస్ ని బదనాం చేస్తూ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం గ్యాదర్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ జనసేన వీక్ అవుతుంది. జనసేన వీక్ అయితే ఖచ్చితంగా నాకు ప్రాధాన్యత వస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్కెచ్ వేశాడు అనేది అందరికీ తెలిసిన విషయం. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్కెచ్ చేస్తే సరే ఈ రాష్ట్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకోవచ్చు. పక్క రాష్ట్రంలో పోలీసులు వచ్చి విచారణ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే ఎంతో కొంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా సార్? ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ ఏమి. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకపోతే ఆ అమ్మాయిని హస్బెండ్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు కదా. సో ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా ఇతనే కర్త కర్మ క్రియ, ఇతను పలానా అబ్బాయిని మా మీదకి ప్రోత్సహించి ఆ అబ్బాయి ద్వారా మా వీడియోలు సేకరించి అతనికి 30 లక్షల రూపాయలు పే చేశాడని, 30 లక్షల రూపాయలు ఎందుకు పే చేశారు ఏంటి అని అడిగిన సందర్భంలో ఆ అబ్బాయి పలానా వ్యక్తి నన్ను ట్రాప్ చేశాడు, నేను అతనికి డబ్బులు మీకు వీడియోలు ఇచ్చాను అని, ఈ వీడియోలో ఇట్లా చేస్తున్నారన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టిలోకి పెడితే పవన్ కళ్యాణ్ నేను మాట్లాడతాను, మీరేం ఇన్వాల్వ్ కావద్దు, నేను లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడతానన్నారని ఆయన నేను మాట్లాడలేని ఇంకా ఆయన మాట్లాడటానికి ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటమే ఇష్టం లేదు. ఎవరికి? ఏదో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుస్తా అంటున్నారు, ఉప ముఖ్యమంత్రి ఆయన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పదవిలో ఉండటానికి ఇష్టమే, రాజకీయాల్లో ఉండటానికి ఇష్టం లేదు ఆయనకి. రాజకీయాలు లేకుండా పదవి ఎట్లా వస్తుంది? ఇప్పుడు రాలా, ఇప్పుడు రాజకీయాల్లో ఉండే వచ్చింది ఏంటి ఆయనకి? అదే వారాహి యాత్రలు చేశారు అడపదడప. కాదు సార్, వారాహి యాత్ర రాజకీయమా? రాజకీయం అంటే ఏం సార్? ప్రజల కోసం ఫైట్ చేయటం, ప్రభుత్వాల మీద ఫైట్ చేయటం, సినిమా షూటింగ్ లో ఉండటం కాదు కదా, లేదా ఒక చుట్టం చూపుగా వచ్చి అట్లా వెళ్ళిపోవటం కాదు కదా. ప్రజల పట్ల డెడికేషన్ ఉండాలి, ప్రజలతోటి ఒక మమకారం ఉండాలి. 2 రోజులు వారాహి యాత్ర చేస్తే 6 రోజులు జ్వరం వస్తుంది, 6 రోజులు జ్వరం వచ్చిందంటే 3 రోజులు ఒళ్ళు నొప్పులు వస్తాయి. వ్యక్తిగతంగా ఆయనకి సినిమా, వ్యక్తిగతంగా ఆయనకి రాజకీయాలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తాను, ఎన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో చెప్పండి. ఎన్ని నైట్స్ ఉన్నాడో చెప్పమనండి సార్. నేను జనసేన కార్యకర్తల్ని లేకపోతే జనసేన వాళ్ళని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఇదిగో మా నాయకుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ స్టే, మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం నైట్కి వెళ్ళిపోవటం కాదు సార్, ఈ రాష్ట్రంలో నైట్ స్టే ఎన్ని రోజులు చేశాడు ఈ రాష్ట్రంలో చెప్పమనండి. హార్డ్లీ అది వదిలేయండి. 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు, జూన్ వరకు, జూలై వరకు, ఆగస్టు వరకు, జూలై వరకు ఈ ఎన్ని నైట్లు ఇక్కడ స్టే చేశాడో చెప్పమనండి, లెక్కలు చెప్పమనండి, ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అవునా? ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడే ఉంటున్నారేమో కదా, కాదా అప్ అండ్ డౌన్ చేస్తున్నాడా? మాకేం తెలుసు సార్. మరి షెడ్యూల్ మొత్తం చూసుకుంటేనేమో పొద్దున్నే ఫ్లైట్ అక్కడ, మధ్యాహ్నం ఫ్లైట్ ఇక్కడ, సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ రిటర్న్, స్పెషల్ చాపర్లు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మీటింగ్ లో కనపడితేనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు అనుకోవటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇన్ని మారణ హోమాలు జరుగుతుంటే, ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియటం లేదు. ఏం మాట్లాడటం ఇప్పుడంటే షూటింగ్ లేదు ఉన్నట్టున్నాడు, హైదరాబాద్ లో షూటింగ్లు అంటున్నారు సార్. ఎప్పుడు షూటింగ్ లో ఉన్నా తప్పులేదు సార్. అది పాత కాలంలో షూటింగ్లు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి, నేను షూటింగ్లు చేసుకుంటా అన్నారు, తప్పేం లేదు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత షూటింగ్ లేదు సార్, నాకు అర్థం కాలేదు. ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రం భవిష్యత్తు నీ చేతిలో ఉంది సార్. ఒక రాష్ట్రం భవిష్యత్తు నీ చేతిలో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వాల. అరే కంపెనీలు వస్తాయి అంటున్నారు, కంపెనీలు రాలా.
ఈ రాష్ట్రానికి కనీసం అమరావతికి ₹1 నిధులు తీసుకురాలా. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే దీని మీద ప్రశ్నించడానికి, ఇన్ని అఘాయితాలు జరుగుతుంటే దీని మీద ప్రశ్నించడానికి సమయం లేని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టే చేయలేని మీరు, అరే మీ పార్టీ కార్యకర్తలు వచ్చి మాట్లాడితే కూడా మీరు సహకారం చేయలేని మీరు, మీ పార్టీ కార్యకర్తలు అందరినీ జైలుకు పంపిస్తున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, రాష్ట్రంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్తులో మరుస్తుంటే ఎలా సార్ నమ్ముతారంటున్నా నేను? మీరు ఎలా నమ్ముతారు? మీరు ఏం చేస్తారని నమ్ముతారు? మీ మాటలకి స్టెబిలిటీ ఉండదు, మీ ఐడియాలజీకి స్టెబిలిటీ ఉండదు. మీరు ఈ రోజు మాట్లాడితే ఒక గంటకు ఆ వీడియో గజనీలాగా ఆ వీడియో చూపించాలి మీకు. ఇది నేనైనా మాట్లాడిందని వీడియో చూపించిన వాళ్ళ మీద మళ్ళీ తిడతారు మీరు. సో మీ కార్యకర్తలతో మాట్లాడటం ఉండదు, మీ కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదు, మీ పార్టీని విస్తరించుకోవడం అవకాశం ఉండదు. విస్తరించుకుంటారో లేదా అది నాకు సంబంధం లేని విషయం, ఎందుకంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. కానీ ఈ రాష్ట్రంలో ఒక పార్టీ తోటి కలిసి మీరు అధికారంలోకి వచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. అది మీకున్న స్వేచ్ఛ, మీరు ఎవరితోనైనా కలవచ్చు, చేయొచ్చు. మీ పార్టీ కార్యకర్తలకి మీరు భరోసా ఇస్తారా, భరోసా ఇవ్వరా అనేది నాకు కూడా సంబంధం లేని విషయం, ఎందుకంటే అది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన విషయం, వాళ్ళ పార్టీ వ్యక్తిగతమైన విషయం. బట్ యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ యుటిలిటీస్ ఆర్ కన్సర్న్, మీరు అత్యున్నతమైనటువంటి 3 శాఖలు హోల్డ్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత ఈ 1 year లో మీ శాఖల్లో జరిగినటువంటి అద్భుతమైన ప్రోగ్రెస్ ఏంటి? వైట్ పేపర్స్ రిలీజ్ చేసి చెప్పమంటున్నాను నేను. డెఫినెట్గా ఏడాది టైం అంటే చెప్పొచ్చు, ఎంత ప్రోగ్రెస్ ఉంది ఏంటని చెప్పే అవకాశం ఉంటుంది, చెప్పొచ్చు. ప్రీ పవన్ కళ్యాణ్, పోస్ట్ పవన్ కళ్యాణ్, ప్రీ పవన్ కళ్యాణ్, పోస్ట్ పవన్ కళ్యాణ్. యూ జస్ట్ ప్రజలకు చూపించండి, మీరు చేసిన వాగ్దానాలు ఏంటో ప్రజలకు చూపించండి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో ప్రజలకు చూపించండి. ఇదిగో నేను అధికారంలోకి రాకముందు పంచాయతీరాజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఇదిగో ఈ విధంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత ఇదిగో మార్చాను. ఇదిగో ఇంతకు ముందు నేను ఉప ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఇంత క్రైమ్ రేట్ ఉండేది, ఇదిగో ఇప్పుడు ఇంత క్రైమ్ రేట్ వచ్చింది. ఇదిగో మేము వచ్చిన తర్వాత ఇదిగో ఇంత జీడిపి రేటు పెంచాము, ఇదిగో రాష్ట్రానికి ఇంత పెంచాము. ఇదిగో మేము రాకముందు ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇదిగో ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇదిగో మేము రాకముందు ఇంత జిఎస్టీ వసూలైంది, ఇప్పుడు ఎంత జిఎస్టీ వసూలైంది. వీటి మీద నువ్వు కంపారిజన్ చేసి రాష్ట్ర ప్రజలకి మీరు ఉప ముఖ్యమంత్రి అవటమో లేకపోతే మీ నాయకుడు ముఖ్యమంత్రి అవటం వల్ల జరిగిన మంచి అంటో ప్రజలకి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలు